భగినీహస్త భోజనం విశేష కథాంశ. భగిని అంటే చెల్లెలైన కావచ్చు, అక్క అయినా కావచ్చు. హస్తభోజనం అంటే చేతి భోజనము అనే అర్థం. అంటే సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట. సాధారణంగా వివాహమైన చెల్లెలు, అక్క ఇంటిలో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ భోజనం చేయడానికి ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు, ఆడపిల్ల రుణం ఉంచుకోవడం పుట్టింటి వారికి ఇష్టం ఉండదు. శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు, కానీ ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మన సాంప్రదాయం. కానీ కార్తీక శుద్ధ విధియ నాడు మాత్రం వివాహమైన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది. కార్తీక శుద్ధ విధియను భక్తులు విలక్షణ పర్వదినంగా భావిస్తారు. ఈ రోజును యమతిథియ, పుష్పద్వితీయ, కాంతి ద్వితీయ, భాతృ విధియ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. యముడి చెల్లెలు యమున అన్నను ఆమెను ఒకరోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. రోజుల తరబడి ఆయనకు వీలుపడదు. ఓ రోజున అర్ధాయుష్కుడైన మార్కండేయుడు ప్రాణాన్ని హస్తగతం చేసుకునేందుకు యముడు పాశాలతో వెళ్తాడు. అప్పుడు ఆ బాలభక్తుడు మహాశివుణ్ణి శరణ వేడుకుంటాడు. స్వామి త్రిశూలం తీసుకొని యముడి వెంట పడడంతో ఆయన తన చెల్లెలి ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు. అన్న నిన్న వచ్చాడన్న ఆనందంతో సోదరి సకల మర్యాదలు చేస్తుంది. రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తుంది. భోజనం చేస్తున్న వారిని సంహరించరాదని శివుడు తిరిగి వెళ్ళిపోతాడు. భక్త మార్కండేయుడు ప్రాణ సంరక్షణ జరిగినట్లవుతుంది. మరోవైపు అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది. శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణను కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు. ఆమెను ఏదైనా వరం కోరుకోమంటాడు. ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా అపమృత్యు భయం దోషం కలగరాదని యమున కోరుతుంది. ఆయన పరమానంద భరితుడవుతాడు. ఏటా కార్తీక శుద్ధ విధియ నాడు ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయము ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు. నీవు కోరిన విధంగా వరమిస్తున్నాను. అంతేకాదు సోదరుడికి ఈ రోజున తన చేతితో వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది అని చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు పొంది యముడు తిరిగి వెళ్తాడు. యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది. సోదరి చేతి వంట కాబట్టి భగిని హస్తభోజనంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకు చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఇతర కానుకలిచ్చే సాంప్రదాయము ఉంది. పలువురు నేడు చంద్రుడికి అర్ఘ్య ప్రదానం చేస్తారు. అంతకుముందు కార్తీక శుద్ధ పాఠ్యమి పూజలు అందుకున్న బలి ఇప్పుడు వీడ్కోలు పొంది పాతాళానికి వెళ్తాడని విశ్వసిస్తారు. ఇదే పర్వదినాన యముడితో పాటు చిత్రగుప్తుడు కూడా మహిళల పూజలు అందుకుంటాడు. ఈ రోజు చేసే దాన ధర్మాల కారణంగా విశేష పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదిన ప్రత్యేకతను స్మృతి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి, భవిష్య పురాణం వంటి గ్రంథాలు విపులీకరించాయి. ఈ యాంత్రిక యుగంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, సంబంధం, బాంధవ్యాలు క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి. వాటిని తిరిగి నెలకొల్పడానికి, పునరుద్ధరణ ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ వెలుగొందేలా చేయడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయి. ఆర్థిక బంధాలు అర్థపూరితంగా మార్చేవి, అందరూ ఒకరినొకరు ప్రేమపూర్వకంగా పలకరించుకోవడానికి వేదికగా నిలిచేవి ఇటువంటి పర్వదినాలే. అనుబంధాలను గుర్తు చేసుకోవడమే కాక రేపటి తరతరాల వారికి వీటి ప్రాధాన్యం తెలియజేయాల్సిన అవసరము ఎంతో ఉంది. ఇవన్నీ పెద్దలు ఆశించి ఉపదేశించినవి. వీటిని తూచా తప్పక ఆచరణకు తెచ్చినప్పుడే సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ సుసాధ్యమవుతుంది. అన్నా చెల్లెళ్ళ పండుగ అనగానే మనకందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షాబంధనం. కానీ ఇంతటి ప్రాముఖ్యత పొందిన మరో పర్వదినాన్ని కూడా అన్నా చెల్లెళ్ళ పండుగగా జరుపుకుంటాం. అదే భగిని హస్త భోజనం. ఈ రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తారు. అందుకే దీనిని భగిని హస్త భోజనం అంటారు. భారతదేశంలో పాటు నేపాల్లో కూడా జరుపుకుంటారు. దీపావళి అయిన రెండవ రోజు దీనిని చేసుకుంటారు. ఈ రోజున సోదరులను ఇంటికి పిలిచి వారి నుదుట బొట్టు పెట్టి హారతి ఇచ్చి మిఠాయిలు తినిపించి అక్కా చెల్లెళ్ళు వారికి శుభాకాంక్షలు తెలుపుతారు. తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు. భగిని హస్త భోజనం వెనుక వేరొక
మరొక కథ ఉంది. శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించిన తరువాత నేరుగా తన సోదరి అయిన సుభద్ర ఇంటికి వస్తాడు. అప్పుడు సుభద్ర కృష్ణుడికి హారతి ఇచ్చి తిలకం దిద్ది లోనికి ఆహ్వానిస్తుంది. యుద్ధంలో అలసి వచ్చిన అన్నయ్యకు ఆప్యాయంగా భోజనం వడ్డిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.